అప్పుడప్పుడు నువ్వంటావు, నా స్వరం అంత బాగోదు పాస్టర్ గారు, నా స్వరము అంతగా అందరికీ ఇష్టంగా ఉండకపోవచ్చు పాస్టర్ గారు, ఎందుకంటే అంత బాగోదు పాస్టర్ గారు అనుకోండి అంటావు. ఇప్పుడు నేనేమంటాను, నీ స్వరం చేసి నీకు తెలియదా అది ఎలా ఉందో? నీ స్వరం నిర్మించిన వాడికి తెలియదా అది ఎలా ఉంటుందో? అది మాధుర్యంగా ఉందా, మాధుర్యంగా లేదా ఆయనకు తెలియదా? ఆయన నీ స్వరాన్ని అర్థం చేసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి? ఆ స్వరంతో నువ్వు స్తుతిస్తే ఆయన వినాలని ఆశ. మన ఆధ్యాత్మిక జీవితంలో మన ప్రయాణం, మనకున్న బలహీనత, మనకున్న చెడ్డ లక్షణం ఏంటంటే మన అవసరతను 1, 2, 3, 4, 5 లేక 10 సార్లు అడుగుతాం. 10 మార్లు తర్వాత దాన్ని మనం అడగలేము, మర్చిపోతాం. లేదంటే మనకే అనిపించింది, నేను 10-15 సార్లు అడిగాను, 10 రోజులు అడిగాను, 15 రోజులు అడిగాను, లేదా 1 సంవత్సరం ప్రార్థన చేశాను, కానీ నా జీవితంలో దేవుడు కార్యము చేయలేదు. ఇంక ఆగిపోతాం, అడగడం ఆపేస్తాం, ప్రార్థించడం ఆపేస్తాం, దేవునితో మాట్లాడటం ఆపేస్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, యేసయ్య ఒక మాట అన్నాడు, అచ్చట న్యాయాధిపతి అయిన వాడే ఆవిడకు న్యాయం చెయ్యాలని అనుకున్నప్పుడు, మీ న్యాయాధిపతినైన నేను మీకు న్యాయం చేయనా, మీకు నేను ఇవ్వనా? ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు జరగట్లేదు అంటేనట, ఏంది మీరు ఆగిపోయారు? ఏం ఆగిపోవటం ప్రభువా? చూస్తే సముద్రం కనపడుతుంది మాకు. అవునా? ఏం కాదు, భయపడకు. నాకైతే భయం లేదు, నువ్వు ఉన్నావు, వీళ్ళే భయపడుతున్నాను. వాళ్ళకి చెప్పు నువ్వు నేనున్నానని. మరి ఏం చేయమంటావు అన్న? సముద్రం చీలిపోద్ది, నీ చెయ్యెత్తి కర్ర పట్టుకో. మోషే చెయ్యెత్తాడు సముద్రం దగ్గర. ఆశ్చర్యమైన సంగతి చెప్పనా, ఒక రాత్రి అంతా కూడా ప్రయాణిస్తూనే ఉన్నారు, సముద్రం చీలిపోయింది. ఎన్ని లక్షల మంది? 20 లక్షల మంది సుమారుగా. అది మనుషుల సంఖ్య. వాళ్ళ గేదెలు, వాళ్ళ వంటలు, వాళ్ళ గుర్రాలు ఇవన్నీ తీసుకొని వెళ్తున్నారు. 20 లక్షల మంది సముద్రం దాటలే. ఎంత టైం పట్టింది? అంత టైం మోషే చేతి ఎత్తే ఉంచాడు. ఇశ్రాయేలీయులు సముద్రము దాటే వరకు మోషే చెయ్యెత్తే ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆయన అనుకున్నది పొందుకునే వరకు, వారి సమస్యను అధిగమించి బయటికి వెళ్ళే వరకు, అద్భుతం పొందుకునే వరకు మోషే తన చెయ్యిని దించలేదు, ప్రార్థన ఆపలేదు. తన ప్రార్థన ధూపం ఎప్పుడు వేస్తూనే ఉన్నాడు. మరి నీ జీవితంలో ఎందుకు ప్రార్థన చేయలేక? నీ జీవితంలో అద్భుతం పొందుకోకపోవడానికి కారణం అదే. అప్పుడప్పుడు నువ్వంటావు, నా స్వరం అంత బాగోదు పాస్టర్ గారు, నా స్వరము అంతగా అందరికీ ఇష్టంగా ఉండకపోవచ్చు పాస్టర్ గారు, ఎందుకంటే అంత బాగోదు పాస్టర్ గారు అంటావు. ఇప్పుడు నేనేమంటానంటే, నీ స్వరం చేసినడికి తెలియదా అది ఎలా ఉందో? నీ స్వరం నిర్మించిన వాడికి తెలియదా అది ఎలా ఉంటుందో? అది మాధుర్యంగా ఉందా, మాధుర్యంగా లేదా
ఆయనకి తెలియదా? ఆయన నీ స్వరాన్ని అట్ట చేసుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆ స్వరంతో నువ్వు స్తుతిస్తే ఆయన వినాలని ఆశ. సాతానుగాడు ఏం చేస్తున్నాడు? నీ స్వరం బాగోదు, నీ స్వరం అందరికి ఇష్టం ఉండదు, నీ బొంగురు గొంతు, పీల గొంతు, పాడలేవు, వద్దు అని చెబుతుంటాడు. కానీ దేవుడు బాధపడతాడు. నేను నిర్మించి నీ స్వరంతో వినాలని ఆశపడుతుంటే ఈ అమ్మాయి ఏంటి పాడదు, ఈ అబ్బాయి ఏంటి పాడడు అని. అందుకని నీకున్న స్వరాన్ని ఉపయోగించు చాలు. దేవునికి స్తోత్రం చెబుదామా? బిగ్గరగా చెబుదామా? వెనకున్న వాళ్ళు ఎవరో గోడ కానుకొని వాక్యం వినడం లేదు, ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ స్వరాలు దేవునికి కావాలి. చెప్పండి, మీ స్వరాలు దేవునికి కావాలి. దేవుడు మీ స్వరాన్ని కోరుకుని ఆయన డిజైన్ చేశాడు. ఒక కార్ల కంపెనీకి ఒక ఇంటర్వ్యూ చేయడానికి BBC ఛానల్ వెళ్ళారు. పెద్ద కంపెనీ అది, కార్ల కంపెనీ. ఆ కంపెనీ వాళ్ళని అడిగారు, మీరు చాలా కార్లు తయారు చేశారండి, మీకు ఏ కారు ఇష్టం అని అడిగారు. అన్ని కార్లు ఇష్టమే అన్నాడు ఆయన. అలాగా సార్, పర్టిక్యులర్గా ఒక కారుని బాగా ఇష్టపడతారుగా అంటే, నాకు ఇష్టమైనవే చేశాను నేను అన్నాడు ఆయన. ఆయన 1 hour ఇంటర్వ్యూ అడిగితే 1 hour ఇంటర్వ్యూలో చెప్పిన సమాధానం ఏంటంటే, నాకు ఇష్టం లేదని నేను చేయలేదు, నాకు ఇష్టమైందే చేశాను. రోడ్డు మీద తిరిగే ప్రతి కారు నా కారులో నా కంపెనీకి సంబంధించింది, అవన్నీ నాకు ఇష్టమైనవి. నువ్వు కూడా దేవునికి ఇష్టమైన వాడివి. నువ్వు కూడా దేవునికి ఇష్టం కాబట్టి చేయబడ్డావు. నేను ఇట్టున్నానేంటి నల్లగా, ఏమో ఆయన అడుగు, మరి ఎవరిని అడుగు, నన్ను ఎందుకు ఇలా చేసావు యేసయ్యా అని అడుగు. ఆ కుమ్మరివాణ్ణి ఆ మట్టి అడుగుద్దా, నన్ను ఎందుకు ఇలా నిర్మించావని. ఆయనకి ఇష్టమైంది. నువ్వు అలా ఉండటం ఇష్టమైంది, నువ్వు అలా ఉండటం ఇష్టమైంది, అంతే. అంటే నువ్వేం చేయాలంటే, నీకు ఇచ్చిన ఆ దేహం, ఆ రూపంతో నువ్వు అనాలి, నేను ప్రభువుకి ఇలా ఉండటం ఇష్టం కాబట్టి ప్రభు నన్ను ఇలా చేశాడు. అందుకని ప్రభు అంటే నాకు ఇష్టం, ప్రభువుకు నన్ను బట్టి మహిమ కలగాలనుకోవాలి. హల్లెలూయా. మన ఆధ్యాత్మిక జీవితంలో, మన ప్రయాణంలో మనకున్న బలహీనత, మనకున్న చెడ్డ లక్షణం ఏంటంటే, మన అవసరతను 1, 2, 3, 4, 5 లేక 10 సార్లు అడుగుతాం. 10 మార్లు తర్వాత దాన్ని మనం ఇక అడగలేం, మర్చిపోతాం. లేదంటే మనకే అనిపించింది, నేను 10-15 సార్లు అడిగాను, 10 రోజులు అడిగాను, 15 రోజులు అడిగాను, లేదా 1 సంవత్సరం ప్రార్థన చేశాను, కానీ నా జీవితంలో దేవుడు కార్యము చేయలేదు. ఇంక ఆగిపోతాం, అడగటం ఆపేస్తాం, ప్రార్థించడం ఆపేస్తాం, దేవునితో మాట్లాడటం ఆపేస్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అలా ఆపొద్దు. నువ్వు అడిగింది నీవు పొందుకునే వరకు అడుగుతూనే ఉండాలా. నీవు అడిగింది నీకు దేవుడిచ్చే వరకు దేవుడిని వెంటబడాలి. మనకంత ఓపిక ఉండదు ఏమండి. మనకంతా 2 రోజులు అడుగుతాం, ఇక 3వ రోజు అనిపించింది, నా సంగతి ఆయనకు తెలియదంటవా, ఆయన చూడటం లేదా నా సంగతి గురించి, ఆయనకు తెలుసులే అన్నీ అంటాడు. ఆయనకు తెలుసు కాబట్టి చెబుతున్నాడు. నువ్వు అది పొందుకునే వరకు అడగాలట. ఇలాగే ప్రభు ఒక రోజున తన ప్రజల మధ్య కూర్చొని బోధిస్తున్నాడు. అక్కడికి చాలామంది దేవుని మాటలు వినడానికి వస్తే వారు ఎక్కువగా ప్రార్థన చెయ్యండి వారిని ప్రేరేపిస్తున్నాడు. ఎలా చేయమని దేవుడు చెబుతున్నాడంటే, లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో, మీరు విసుకక ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. విసుకొద్దు, విసుగు రావద్దు. మనకున్న బలహీనత ఏంటంటే విసుగు వస్తుంది.
మనకున్న చెడ్డ లక్షణం ఏంటంటే విసుగు చెందుతాం. మనకున్నటువంటి బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే విసుగు చెందుతాం. నిన్న చేశా, మొన్న చేశా, 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, నా ప్రార్థన దేవుడు వినడం లేదు, ఛాన్సే లేదు. ఆయన వింటున్నాడు. వినడలేదు అనే ముచ్చట లేదు, వింటున్నాడు. కానీ నీకు ఇవ్వడానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు. నిన్ను స్వస్థపరచడానికి ఒక పీరియడ్ని నిర్ణయించాడు. ఒక స్థలాన్ని నిర్ణయిస్తాడు. ఒక ప్రాంతంలో ఒక సేవకుని నిర్ణయిస్తాడు. దేవుడు కొన్ని అద్భుతాలు కొన్ని చోట్ల చేయడానికి నిర్ణయిస్తాడు. నిర్ణయించబడిన సమయంలో, నిర్ణయించబడిన స్థలానికి, నిర్ణయించబడిన సేవకుడి దగ్గరకు నువ్వు ఎప్పుడైతే వస్తావో ఆ కార్యం నీ జీవితంలో పొందకుండా. విసుగక, చెప్పండి, విసుగక. అలా అని వదిలేయకుండా వాళ్ళకి అర్థమయ్యేలా ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒక ప్రాంతంలో ఒక విధవరాలు ఉన్నది, ఒక సహోదరి. ఆమె తన ప్రతివాదికి ఆమెకు ఒక విషయంలో సమస్య వచ్చింది. అంటే తన ఎదుట ఎవరో ఒక వ్యక్తి ఆమెను బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఆమెను ఇబ్బంది పెడుతున్నాడని ఆమె ఏం చేసిందంటే ఆ ఊరిలో ఒక న్యాయాధిపతి ఉన్నాడట. ఆ న్యాయాధిపతి మంచివాడు కాదు, చెడ్డవాడు. వాడు దుష్టుడు, మంచివాడు కాదు. కానీ వాడు న్యాయాధిపతి, మరి తప్పదు, వాడి దగ్గరికి వెళ్ళాలి. ఒకరోజు వెళ్ళిందట. తన సమస్యను, తన బాధను, తన పరిస్థితి అంతటిని ఆ చెడ్డ న్యాయాధిపతి అయిన వ్యక్తికి వివరించింది. అయ్యా, నా ప్రతివాది నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడు, ఏదో ఒక ప్రాబ్లం, కనుక వానికి నాకు నువ్వు కొంచెం సమస్యను పరిష్కరించి పెట్టు. ఈ ఈ ఈ ఈ ఈ సమస్య నువ్వైతేనే పరిష్కరిస్తావని వచ్చానయ్యా అని అడిగిందట. ఏలవమ్మా, వెళ్ళిపోయింది ఇంటికి. ఇతను అనుకున్నాడు వెళ్ళిపోయింది, రాదులు అనుకున్నాడు. మళ్ళీ పొద్దున్న 6 గంటలకు ఇంటి ముందే నిలబడ్డది. ఎవర్రా వచ్చింది అన్నాడు. అసిస్టెంట్ చెబుతున్నాడు, సార్ నిన్న వచ్చిన ముసలామె వచ్చింది సార్, ఆ సిస్టర్ గారు వచ్చారు సార్. నేను చేయనే చెప్పాగా, ఎందుకు వచ్చాను పవన అన్నాడు. పోకుండా గేట్ కాడ ఉండి, సార్ లోపలికి వస్తా సార్, ఎట్టగట్ట నెట్టుకొని ఆ అసిస్టెంట్స్ అందరు నెట్టుకొని ఆయన దగ్గరకు వచ్చింది. మళ్ళీ వచ్చావేంటమ్మా అంటే, సార్ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి సార్ ప్లీజ్ సార్. కుదరదమ్మా, అది ఇబ్బందికరమైన పరిస్థితి, నేను చేయలేను, నువ్వు వెళ్ళిపో. పంపించేశాడు. ఇతను అనుకున్నాడు ఆ పోయింది లేవాడు అనుకున్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చింది, మరలా అదే చెప్పాడు. మరలా నెక్స్ట్ డే వచ్చింది, మరలా అదే చెప్పాడు. మరలా నెక్స్ట్ డే వచ్చింది, మరలా అదే చెప్పాడు. ఈడు పడుకున్నాడు. సాయంత్రం ఆవిడే గుర్తొస్తుంది, ఆవిడే మనస్సు నిండా నిండిపోయినది. వాడు అనుకుంటున్నాడు మళ్ళీ తెల్లారితే ముసలాం వచ్చింది, ఆ విధవరాలు వచ్చింది, ఈయనను వదిలిపెట్టి లాగలేదులే కానీ ఆమెకి ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాడట. యేసయ్య ఒక మాట అన్నాడు, ఆ చెడ్డ న్యాయాధిపతి అయిన వాడే ఆవిడకు న్యాయం చెయ్యాలని అనుకున్నప్పుడు, మీ న్యాయాధిపతినైన నేను మీకు న్యాయం చేయనా, మీకు నేను ఇవ్వనా? ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు జరగట్లేదు అంటేనట, మీరు పదే 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 విసుగక దేవుని సన్నిధికి వచ్చి ఆయన్ని అడగలేకపోతున్నారు. ఆయన్ని అడగాలి. ఎప్పటి వరకు అడగాలి దైవజనుడా అంటే, నీ అవసరత తీరే వరకు అడగాలి. తీరిన తర్వాత కృతజ్ఞత చెప్పి ప్రభువుని గూర్చి గణపరచాలి. కానీ మనకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే మనం అడగం. ఒకవేళ అడిగిన 1, 2, 3, 4 సార్లే. నీకేమనిపించదు అంటే, ఏం వెళ్తావులే మళ్ళీ ప్రార్థనకి, సారపాకు వెళ్ళాలంటే చాలా దూరం, చాలా ఖర్చు, చాలా ప్రయాసపడాలి, బోల్డ్ అంత డబ్బులు అవుతాయి, ఏం వెళ్తాం? నీకు ఒక సంగతి చెబుతున్నా, దేవుడు నిన్ను స్వస్థపరచాలని ఇక్కడ నిర్ణయిస్తే నువ్వెన్నిసార్లు ఇక్కడికి రావాల్సిందే.
దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఈ కల్వరి మార్గం గ్లోరియస్ చర్చిని దేవుడు నిర్ణయిస్తే నువ్వు ఆ ఆశీర్వాదం నీ జీవితంలో పొందుకునే వరకు నువ్వు ఇక్కడికి రావాల్సిందే. అందుకే నువ్వు అడగాలి, ప్రభువా నన్ను స్వస్థపరచాయా, నేను ఎక్కడికి రావాలి, నేను ఏ దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి, ఏ మందిరానికి వెళ్ళాలి, ఏ సేవకుని ఆశ్రయించాలి చెప్పండి ప్రభువా అని అడిగితే దేవునికి చెబుతాడు. కొర్నేలు అడిగాడు. కొర్నేలు దేవుని సన్నిధిలో కొన్ని సమస్యలతో ప్రార్థిస్తున్నప్పుడు, కొర్నేలి నీ ఇంటికి పేతురుని పిలిపించుకోపో. పేతురుకు అప్పుడప్పుడు నువ్వంటావు, నా స్వరం అంత బాగోదు పాస్టర్ గారు, నా స్వరము అంతగా అందరికీ ఇష్టంగా ఉండకపోవచ్చు పాస్టర్ గారు, ఎందుకంటే అంత బాగోదు పాస్టర్ గారు అనుకుంటావు, అంటావు. ఇప్పుడు నేనేమంటానంటే, నీ స్వరం చేసినడికి తెలియదా అది ఎలా ఉందో? నీ స్వరం నిర్మించిన వాడికి తెలియదా అది ఎలా ఉంటుందో? అది మాధుర్యంగా ఉందా, మాధుర్యంగా లేదా ఆయనకి తెలియదా? ఆయన నీ స్వరాన్ని అట్ట చేసుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆ స్వరంతో నువ్వు స్తుతిస్తే ఆయన వినాలని ఆశ. సాతానుగాడు ఏం చేస్తున్నాడు? నీ స్వరం బాగోదు, నీ స్వరం అందరికి ఇష్టం ఉండదు, నీ బొంగురు గొంతు, పేల గొంతు, పాడలేవు, వద్దు అని చెబుతుంటాడు. కానీ దేవుడు బాధపడతాడు. నేను నిర్మించి నీ స్వరంతో వినాలని ఆశపడుతుంటే ఈ అమ్మాయి ఏంటి పాడదు, ఈ అబ్బాయి ఏంటి పాడడు అని. అందుకని నీకున్న స్వరాన్ని ఉపయోగించు చాలు. దేవునికి స్తోత్రం చెబుదామా? బిగ్గరగా చెబుదామా? వెనకున్న వాళ్ళు ఎవరో గోడ కానుకొని వాక్యం వినడం లేదు, ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ స్వరాలు దేవునికి కావాలి. చెప్పండి, మీ స్వరాలు దేవునికి కావాలి. దేవుడు మీ స్వరాన్ని కోరుకుని ఆయన డిజైన్ చేశాడు. ఒక కార్ల కంపెనీకి ఒక ఇంటర్వ్యూ చేయడానికి BBC ఛానల్ వెళ్ళారు. పెద్ద కంపెనీ అది, కార్ల కంపెనీ. ఆ కంపెనీ వాడిని అడిగారు, మీరు చాలా కార్లు తయారు చేశారండి, మీకు ఏ కారు ఇష్టం అని అడిగారు. అన్ని కార్లు ఇష్టమే అన్నాడు ఆయన. అలాగా సార్, పర్టిక్యులర్గా ఒక కారుని బాగా ఇష్టపడతారుగా అంటే, నాకు ఇష్టమైనవే చేశాను నేను అన్నాడు ఆయన. ఆయన 1 hour ఇంటర్వ్యూ అడిగితే 1 hour ఇంటర్వ్యూలో చెప్పిన సమాధానం ఏంటంటే, నాకు ఇష్టం లేదని నేను చేయలేదు, నాకు ఇష్టమైందే చేశాను. రోడ్డు మీద తిరిగే ప్రతి కారు నా కారులో నా కంపెనీకి సంబంధించింది, అవన్నీ నాకు ఇష్టమైనవి. నువ్వు కూడా దేవునికి ఇష్టమైన వాడివి. నువ్వు కూడా దేవునికి ఇష్టం కాబట్టి చేయబడ్డావు. నేను ఇట్టున్నానేంటి నల్లగా, ఏమో ఆయన అడుగు, మరి ఎవరిని అడుగు, నన్ను ఎందుకు ఇలా చేసావు యేసయ్యా అని అడుగు. ఆ కుమ్మరివాణ్ణి ఆ మట్టి అడుగుద్దా, నన్ను ఎందుకు ఇలా నిర్మించావని. ఆయనకి ఇష్టమైంది. నువ్వు అలా ఉండటం ఇష్టమైంది, నువ్వు అలా ఉండటం ఇష్టమైంది అంతే. అంటే నువ్వేం చేయాలంటే, నీకు ఇచ్చిన ఆ దేహం, ఆ రూపంతో నువ్వు అనాలి, నేను ప్రభువుకి ఇలా ఉండటం ఇష్టం కాబట్టి ప్రభు నన్ను ఇలా చేశాడు, అందుకని ప్రభు అంటే నాకు ఇష్టం, ప్రభువుకు నన్ను బట్టి మహిమ కలగాలనుకోవాలి. హల్లెలూయా. మన ఆధ్యాత్మిక జీవితంలో, మన ప్రయాణంలో మనకున్న బలహీనత, మనకున్న చెడ్డ లక్షణం ఏంటంటే, మన అవసరతను 1, 2, 3, 4, 5 లేక 10 సార్లు అడుగుతాం. 10 మార్లు తర్వాత దాన్ని మనం ఇక అడగలేం, మర్చిపోతాం. లేదంటే మనకే అనిపించింది, నేను 10-15 సార్లు అడిగాను, 10 రోజులు అడిగాను, 15 రోజులు అడిగాను, లేదా 1 సంవత్సరం ప్రార్థన చేశాను, కానీ నా జీవితంలో దేవుడు కార్యము చేయలేదు. ఇంక ఆగిపోతాం, అడగడం ఆపేస్తాం, ప్రార్థించడం ఆపేస్తాం, దేవునితో మాట్లాడటం ఆపేస్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అలా ఆపొద్దు.
నువ్వు అడిగింది నీవు పొందుకునే వరకు అడుగుతూనే ఉండాలా. నీవు అడిగింది నీకు దేవుడిచ్చే వరకు దేవుడిని వెంటబడాలి. మనకంత ఓపిక ఉండదు ఏమండి. మనకంతా 2 రోజులు అడుగుతాం, ఇక 3వ రోజు కనిపించింది, నా సంగతి ఆయనకు తెలియదంటవా, ఆయన చూడటం లేదా నా సంగతి గురించి ఆయనకు తెలుసులే అన్నీ అంటాడు. ఆయనకు తెలుసు కాబట్టి చెబుతున్నాడు. నువ్వు అది పొందుకునే వరకు అడగాలట. ఇలాగే ప్రభు ఒక రోజున తన ప్రజల మధ్య కూర్చొని బోధిస్తున్నాడు. అక్కడికి చాలామంది దేవుని మాటలు వినడానికి వస్తే వారు ఎక్కువగా 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 ప్రార్థన చెయ్యండి వారిని ప్రేరేపిస్తున్నాడు. ఎలా చేయమని దేవుడు చెబుతున్నాడంటే, లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో, మీరు విసుకక ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. విసుకొద్దు, విసుకొద్దు, విసుగు రావద్దు. మనకున్న బలహీనత ఏంటంటే విసుగు వస్తుంది. మనకున్న చెడ్డ లక్షణం ఏంటంటే విసుగు చెందుతాం. మనకున్నటువంటి బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే విసుగు చెందుతాం. నిన్న చేశా, మొన్న చేశా, 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, నా ప్రార్థన దేవుడు వినడం లేదు, ఛాన్సే లేదు. ఆయన వింటున్నాడు. వినడలేదు అనే ముచ్చట లేదు, వింటున్నాడు. కానీ నీకు ఇవ్వడానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు. నిన్ను స్వస్థపరచడానికి ఒక పీరియడ్ని నిర్ణయించాడు. ఒక స్థలాన్ని నిర్ణయిస్తాడు. ఒక ప్రాంతంలో ఒక సేవకుని నిర్ణయిస్తాడు. దేవుడు కొన్ని అద్భుతాలు కొన్ని చోట్ల చేయడానికి నిర్ణయిస్తాడు. నిర్ణయించబడిన సమయంలో, నిర్ణయించబడిన స్థలానికి, నిర్ణయించబడిన సేవకుడి దగ్గరకు నువ్వు ఎప్పుడైతే వస్తావో ఆ కార్యం నీ జీవితంలో పొందుకుంటా. విసుకక, చెప్పండి, విసుకక. అలా అని వదిలేయకుండా వాళ్ళకి అర్థమయ్యేలా ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒక ప్రాంతంలో ఒక విధవరాలు ఉన్నది, ఒక సహోదరి. ఆమె తన ప్రతివాదికి ఆమెకు ఒక విషయంలో సమస్య వచ్చింది. అంటే తన ఎదుట ఎవరో ఒక వ్యక్తి ఆమెను బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఆమెను ఇబ్బంది పెడుతున్నాడని ఆమె ఏం చేసిందంటే, ఆ ఊరిలో ఒక న్యాయాధిపతి ఉన్నాడట. ఆ న్యాయాధిపతి మంచివాడు కాదు, చెడ్డవాడు. వాడు దుష్టుడు, మంచివాడు కాదు. కానీ వాడు న్యాయాధిపతి, మరి తప్పదు, వాడి దగ్గరికి వెళ్ళాలి. ఒకరోజు వెళ్ళిందట. తన సమస్యను, తన బాధను, తన పరిస్థితి అంతటిని ఆ చెడ్డ న్యాయాధిపతి అయిన వ్యక్తికి వివరించింది. అయ్యా, నా ప్రతివాది నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడు, ఏదో ఒక ప్రాబ్లం, కనుక వానికి నాకు నువ్వు కొంచెం సమస్యను పరిష్కరించి పెట్టు. ఈ ఈ ఈ ఈ ఈ సమస్య నువ్వైతేనే పరిష్కరిస్తావని వచ్చానయ్యా అని అడిగిందట. ఏలవమ్మా, వెళ్ళిపోయింది ఇంటికి. ఇతను అనుకున్నాడు వెళ్ళిపోయింది, రాదులు అనుకున్నాడు. మళ్ళీ పొద్దున్న 6 గంటలకు ఇంటి ముందే నిలబడదు. ఎవర్రా వచ్చింది అన్నాడు. అసిస్టెంట్ చెబుతున్నాడు, సార్ నిన్న వచ్చిన ముసలామె వచ్చింది సార్, ఆ సిస్టర్ గారు వచ్చారు సార్. నేను చేయనే చెప్పాగా, ఎందుకు వచ్చాను పవన అన్నాడు. పోట్ల పోకుండా గేట్ కాడ ఉండి, సార్ లోపలికి వస్తా సార్, ఎట్టగట్ట నెట్టుకొని ఆ అసిస్టెంట్స్ అందరు నెట్టుకొని ఆయన దగ్గరకు వచ్చింది. మళ్ళీ వచ్చావేంటమ్మా అంటే, సార్ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి సార్ ప్లీజ్ సార్. కుదరదమ్మా, అది ఇబ్బందికరమైన పరిస్థితి, నేను చేయలేను, నువ్వు వెళ్ళిపో. పంపించేశాడు. ఇతను అనుకున్నాడు ఆ పోయిందిలే ఆవాడు అనుకున్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చింది, మరలా అదే చెప్పాడు. మరలా నెక్స్ట్ డే వచ్చింది, మరలా అదే చెప్పాడు. మరలా నెక్స్ట్ డే వచ్చింది, మరలా అదే చెప్పాడు. ఈడు పడుకున్నాడు. సాయంత్రం ఆవిడే గుర్తొస్తుంది, ఆవిడే మనస్సు నిండా నిండిపోయినది. వాడు అనుకుంటున్నాడు మళ్ళీ తెల్లారితే ముసలాం వచ్చింది, ఆ విధవరాలు వచ్చింది, ఈయనను వదిలిపెట్టి లాగలేదులే కానీ ఆమెకి ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాడట.
యేసయ్య ఒక మాట అన్నాడు, ఆ చెడ్డ న్యాయాధిపతి అయిన వాడే ఆవిడకు న్యాయం చెయ్యాలని అనుకున్నప్పుడు, మీ న్యాయాధిపతినైన నేను మీకు న్యాయం చేయనా? మీకు నేను ఇవ్వనా? ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు జరగట్లేదు అంటేనట, మీరు పదే 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 విసుగక దేవుని సన్నిధికి వచ్చి ఆయన్ని అడగలేకపోతున్నారు. ఆయన్ని అడగాలి. ఎప్పటి వరకు అడగాలి దైవజనుడా అంటే, నీ అవసరత తీరే వరకు అడగాలి. తీరిన తర్వాత కృతజ్ఞత చెప్పి ప్రభువుని గూర్చి గణపరచాలి. కానీ మనకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, మనం అడగం. ఒకవేళ అడిగిన 1, 2, 3, 4 సార్లే. నీకేమనిపించదంటే, ఏం వెళ్తావులే మళ్ళీ ప్రార్థనకి. సారపాకు వెళ్ళాలంటే చాలా దూరం, చాలా ఖర్చు, చాలా ప్రయాసపడాలి, బోల్డ్ అంత డబ్బులు అవుతాయి, ఏం వెళ్తాం? నీకు ఒక సంగతి చెబుతున్నా, దేవుడు నిన్ను స్వస్థపరచాలని ఇక్కడ నిర్ణయిస్తే నువ్వెన్నిసార్లు ఇక్కడికి రావాల్సిందే. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఈ కల్వరి మార్గం గ్లోరియస్ చర్చిని దేవుడు నిర్ణయిస్తే నువ్వు ఆ ఆశీర్వాదం నీ జీవితంలో పొందుకునే వరకు నువ్వు ఇక్కడికి రావాల్సిందే. అందుకే నువ్వు అడగాలి, ప్రభువా నన్ను స్వస్థపరచాయా, నేను ఎక్కడికి రావాలి, నేను ఏ దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి, ఏ మందిరానికి వెళ్ళాలి, ఏ సేవకుని ఆశ్రయించాలి చెప్పండి ప్రభువా అని అడిగితే దేవునికి చెబుతాడు. కొర్నేలు అడిగాడు. కొర్నేలు దేవుని సన్నిధిలో కొన్ని సమస్యలతో ప్రార్థిస్తున్నప్పుడు, కొర్నేలి నీ ఇంటికి పేతురుని పిలిపించుకోపో, పేతురుకు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకు కావలసిన ప్రతి విషయాన్ని చెబుతాడు అని చెప్పాడు. దైవజనాంగమా, నీ జీవితంలో అద్భుతం జరిగే వరకు, అద్భుతం పొందుకునే వరకు నువ్వేం చేయాలంటే విసుక్కూడదు. మనం విసుగు చెంది చిరాకు పుట్టి ఇక జరగదులేని వదిలేస్తాను. ఎప్పుడు వద్దు. దేవుని సన్నిధికి వచ్చి విసుగక ప్రార్థించి అద్భుతం పొందుకోకుండా వెళ్ళిన వ్యక్తులు ఎవ్వరు లేరు. ఆయన అదే చెబుతున్నాడు. అక్కడ ఏమంటున్నాడు, అన్నిసార్లు వచ్చానట. ఆ చెడ్డ న్యాయాధిపతి అనుకున్నాడట, మళ్ళీ పొద్దున్నే వచ్చింది ఈ అమ్మాయి, పడుకున్నా నిద్ర పట్టేట్ల వీడికి, కళ్ళు మూసుకున్నాడు గట్టిగా, ఆమె గుర్తు రాకుండా. పొద్దున్నే వస్తుంది కదా, కళ్ళు గుర్తు మూసుకుంటే వాడికి ఏమనిపిస్తుందంటే 6 అయిందంటే ఆమె వచ్చింది, 6 అయిందంటే ఆమె వచ్చింది అనుకుంటున్నాడు. అప్పుడు అనుకున్నాడట, ఇంకే బొద్దాక రాకుండా ఉండాలంటే ఆమెకి ఏదో ఒకటి చేసేద్దాం, ఆమెకు మంచి చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రియ దైవజనాంగమా, నీ జీవితంలో కూడా అంతే. నువ్వేది కావాలని అడుగుతున్నావో, ఏ స్వస్థత కొరకైతే ప్రాధేయపడుతున్నావో, ఏ ఉద్యోగం కొరకైతే అడుగుతున్నావో, ఏ వివాహం కొరకైతే అడుగుతున్నావో, ఏ సమస్య కొరకైతే అడుగుతున్నావో, అది నీ జీవితంలో పొందుకునే వరకు నువ్వు వదిలిపెట్టకుండా దేవుని అడగాలి. అవునండి, ఇశ్రాయేలీలు ముందున్నారు. ఇశ్రాయేలీలకు ముందుగా అమాలేకీయులు ఉన్నారు. యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధ వాతావరణంలో పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. మోషే అనబడి నాయకుడు చెప్పాడు, తన సేవకుడైన, తన పరిచారకుడైన, తన శిష్యుడైన యెహోషువకి, మీరు కింద యుద్ధం చేయండి, నేను పైన ప్రార్థన చేస్తాను అన్నాడు. మీరు కింద యుద్ధము నేను పైన ప్రార్థన చేస్తాను. అప్పుడు ఏం చేశాడు తెలుసా? పైకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఎవరు? మోషే. ప్రార్థన చేసినప్పుడు హఠాత్తుగా అద్భుతంగా ఇశ్రాయేలు గెలిచారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అమ్మయ్యా గెలిచారులే అని ప్రార్థన ఆపేశాడు. మళ్ళీ కింద నుండి ఒకడు పరిగెత్తుకొచ్చాడు. ఏంట్రా అన్నాడు. ప్రార్థన ఆపారా? మనోళ్ళు ఓడిపోయారు అన్నాడు. వామ్మో 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 అని మళ్ళీ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మళ్ళీ ప్రార్థన చేస్తూ ఒకడు పరిగెత్తుకొచ్చాడు. ఏంట్రా అన్నాడు. అంటే అయ్యా మనోళ్ళు గెలిచారు అన్నాడు. హల్లెలూయా. ఎంతసేపు చేస్తాడు ఈయన కూడా. మీకులాగే చేతులు నొప్పులు వచ్చినాయి, నా వల్ల కాదురా అని చేతులు దించి కూర్చున్నాడు. మళ్ళీ ఒక ఇద్దరు పరిగెత్తుకొచ్చి ఓడిపోయారు మనోళ్ళు అన్నాడు. ఇక అప్పుడు లాభం లేదని ఇటు చూస్తే పక్కన హూరు అని ఉన్నాడు, ఇటు పక్కన అహరోన్ అన్నాడు. రేయ్ నా చేతులు ఎత్తండి రా అన్నాడు.
ఎత్తి ఇట్లా ఏం చేశారు తెలుసు, వాళ్ళు ఎట్టే పట్టుకున్నారు. వాళ్ళిద్దరు చేతులు ఎత్తితే మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు, ప్రభువా నీ ప్రజలు గెలవాలి, నీ ప్రజలు గెలవాలి, నీ ప్రజలు గెలవాలి. ఎంతసేపు అలా ప్రార్థన చేశాడంటే శత్రువు సంపూర్తిగా నాశనమైపోయే వరకు ప్రార్థన చేశాడు. గట్టిగా చెప్పండి, నీ శత్రువు నాశనమయ్యే వరకు నీ ప్రార్థన ఆపకూడదు. నీ అక్కర దేవుని సన్నిధిలో నువ్వు పొందుకునే వరకు నీ ప్రార్థన ఆపకూడదు. ఈనాటి క్రైస్తవ సమాజానికి, సంఘానికి ఉన్న సమస్య ఏంటంటే క్రొత్తలో ఒక రకమైన అసలు ప్రార్థన ఎంత తీవ్రంగా చేస్తాం, ఎవరితో మాట్లాడబుద్ధి కాదు కదా, ఎవరితో మాట్లాడబుద్ధి కాదు. ప్రార్థన 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 అనిపించింది. ఫ్రెండ్స్ వచ్చినా కూడా వచ్చి ఈ టైంలో ఎందుకు వచ్చారనిపించింది. అంటే అదొక వింత. కానీ కొద్ది రోజులు అయిపోయాక నువ్వే వాళ్ళందరికీ ఫోన్ చేస్తూ ఉంటావు, రాబ్బా 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 రాబ్బా. ఎందుకని? క్రొత్తలో చేసిన ప్రార్థన తర్వాత పోయింది. దేవుడు చెబుతున్నాడు అలా కాదు. ఎప్పుడు నీ ఆధ్యాత్మికత జీవితంలో ప్రార్థన నువ్వు అడిగింది పొందుకునే వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏయ్ ఏంది మీరు ఆగిపోయారు? ఏం ఆగిపోవటం ప్రభువా? చూస్తే సముద్రం కనపడుతుంది మాకు. అవునా? ఏం కాదు, భయపడకు అన్నాడు. నాకైతే భయం లేదు, నువ్వు ఉందా, వీళ్ళే భయపడుతున్నారు, వాళ్ళకి చెప్పు, వాళ్ళకి చెప్పు నువ్వు నేనున్నానని. మరి ఏం చేయమంటావు అన్నాడు. సముద్రం చీలిపోద్ది, నీ చెయ్యెత్తి కర్ర పట్టుకో. మోషే చెయ్యెత్తాడు సముద్రం దగ్గర. ఆశ్చర్యమైన సంగతి చెప్పనా, ఒక రాత్రంతా కూడా ప్రయాణిస్తూనే ఉన్నారు. సముద్రం చీలిపోయింది, సముద్రం చీలిపోయింది, రెండు పాయలైపోయింది. ఇజ్రాయేలీల సముద్రంలో ప్రయాణిస్తున్నారు. ఎన్ని లక్షల మంది? 20 లక్షల మంది సుమారుగా. అది మనుషుల సంఖ్య. మరి వాళ్ళ గేదెలు, వాళ్ళ వంటలు, వాళ్ళ గుర్రాలు, వాళ్ళ పిల్లలు లెక్కలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంచులు, వారి బ్యాగులు, ఇవన్నీ తీసుకొని వెళ్తున్నారు. 20 లక్షల మంది సముద్రం దాటాలి. ఎంత టైం పట్టింది? అంత టైం మోషే చేతి ఎత్తే ఉంచాడు. పొరపాటున చెయ్యి దించాడా సముద్రం కలిసిపోద్ది. ఇజ్రాయేలీలు సముద్రము దాటే వరకు మోషే చెయ్యెత్తే ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆయన అనుకున్నది పొందుకునే వరకు, వారి సమస్యను అధిగమించి బయటికి వెళ్ళే వరకు, అద్భుతం పొందుకునే వరకు మోషే తన చెయ్యిని దించలేదు, ప్రార్థన ఆపలేదు. తన ప్రార్థన ధూపము ఎప్పుడు వేస్తూనే ఉన్నాడు. మరి నీ జీవితంలో ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? నీ జీవితంలో అద్భుతం పొందుకోకపోవడానికి కారణం అదే బ్రేక్ అవుతుంది. నీ ప్రేయర్ ఆగిపోతుంది, నీ ప్రార్థన ఆపేస్తున్నావు, నీ ప్రార్థనకు నువ్వు స్వస్తి పలుకుతున్నావు, విరామం ఇస్తున్నావు, గ్యాప్ ఇస్తున్నావు, అందుకని ఆగిపోతున్నావు. కనుక దేవుడు నీ జీవితంలో కార్యం చేయలేకపోతున్నాడు. దేవుణ్ణి కదిలించాలి, దేవుణ్ణి పనిలోకి దించాలి. దేవుణ్ణి వర్క్లోకి దించే బలమైన ఆయుధమే నీ ప్రార్థన. నువ్వు ప్రార్థిస్తే దేవుడు వర్క్ స్టార్ట్ చేస్తాడు. నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ కొరకు కదులుతాడు. నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ కొరకు అద్భుతాలు చేస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ప్రార్థన మధ్యలో, చెప్పండి, ప్రార్థన మధ్యలో ఆపేస్తున్నాం. ఆపేసి అనుకుంటాం, నేను అడిగానండి, అడిగి నాకు చిరాకు పుట్టిందండి. నీకు చిరాకు పుడితే దేవుడు ఎట్టేస్తాడు? నీకు చిరాకు పుట్టకూడదు, నువ్వు విసగకూడదు. అందుకని చెబుతున్నాడు ఆయన. ఆవిడ విధవరాలట, విసుగు లేకుండా వెళ్ళిందట ఆ చెడ్డ న్యాయాధిపతి దగ్గరికి. వాడు అస్సలు మంచివాడు కాదు, అసలు ఎవరికి కూడా మంచి చేయడు వాడు. అందుకని ప్రభువు అన్నాడు, వాడు చెడ్డ న్యాయాధిపతి అన్నాడు.
ఆ చెడ్డ న్యాయాధిపతి మనసుని మార్చి పడేసిందేమో. వాడే ఆమెకు అంత చేస్తే నేను చెయ్యనా మీకు, నేను ఇవ్వనా మీకు, నేను ఇస్తాను. కానీ మీరేం చేయాలి? విసుకక ప్రార్థన విసుకూడదు. శుక్రవారం ప్రార్థన విసుకూడదు, శనివారం ప్రార్థన విసుకూడదు, ఆదివారం ప్రార్థన విసుకూడదు, మళ్ళీ నెక్స్ట్ వెంటనే ప్రార్థన ఉందని విసకూడదు. మనం ఏం చేస్తాం? పొద్దునే వెళ్ళాం, అబ్బా వృద్ధిటే ఎండలో కూర్చున్నాం, ఆ తైలాభిషేక వాగ్దాన కూడికలో పాల్గొన్నాం. ఇక నా వల్ల కాదు, ఇక మన వల్ల కాదు. ఇప్పుడు ఇక్కడ 1 కేజీ బంగారం ఇస్తానంటే ఆగుతావా? చెప్పు, ఆగుతారా? అసలు మన మందిరం సరిపోద్దా? ఊరిలో ఉంటారు ఎవరైనా? అందరూ మన మందిరం దగ్గరే ఉంటారు. ఏమంటే చందు గారు కేజీ బంగారం ఇద్దాం అని ఆఫర్ పెడదాం, ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి తలా కేజీ బంగారం అన్నవాళ్ళు ఆగుతారు ఎవరైనా? అసలు మీరు ఆగరు. ఎందుకని? ఆశ. నేనంటాను, దేవుని సేవకుడుగా వాటికంటే బంగారము కంటే శ్రేష్టమైంది దేవుని సన్నిధి. ప్రార్థన రావడానికి విసుకుండకూడదండి, ప్రార్థనకు రావడానికి విసుకుండకూడదు. దైవజనరాలు నాతో అప్పుడప్పుడు మేము సభలకు వెళ్ళినప్పుడు, దేవుని వాక్యం ప్రకటించడానికి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు, మేము ప్రయాణమై స్టేజ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ ప్రజలు వస్తున్నప్పుడు వాళ్ళు చూసి మమ్మీ చెబుతుంటారు, ఏమండి మేము సిటీకి చాలా అవుట్కట్స్లో ఉండేవాళ్ళం, ఏలూరుకి మాకు చాలా దూరం, మా హౌస్ పట్టణానికి చాలా దూరంగా ఉంటుంది. ఏలూరులో ఇట్లే పెద్ద పెద్ద దైవజనులు వచ్చినప్పుడు అందరూ వెళ్తుంటే నేను కూడా అలాగే బైబిల్ పట్టుకొని సంతోషంగా ఆతృతగా నేను కూడా అలాగే వెళ్ళానండి. నేను అప్పుడు అడుగుతా, నువ్వెప్పుడు అనుకున్నావా నీ మీటింగ్కి ఇంత ప్రజలు, నువ్వే వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు అనేక మంది ప్రజలు ఎలా వస్తారని ఎప్పుడు అనుకున్నావా అంటే, నేను ఎప్పుడు అనుకోలేదండి. దేవుని కొరకు ఆశ. వాక్యం విన్న తర్వాత రాత్రి 11 అయ్యేదట మీటింగ్ అయిపోయాక. అక్కడి నుంచి వాళ్ళ ఊరు వెళ్ళడానికి 12 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి. బస్సులు కావు, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళట. విన్న వాక్యాన్ని స్మరించుకుంటూ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ముందు నడుస్తుంటే వీళ్ళ వెనకన 4 అక్కా చెల్లెల్లో వాళ్ళ తమ్ముడు ఆ పాటలు, వాడు పాడిన పాటలు పాడుకుంటూ చప్పలు కొట్టుకుంటూ ప్రభువును స్తుతించుకుని ఇంటికి వచ్చినప్పుడు 2, 3 అయ్యేదండి. కానీ ఇప్పుడు నేనే ఇలాంటి ప్రజలకు వాక్యం చెప్పడానికి వస్తానని ఆ రోజు వీళ్ళు వెళ్తుంది చూస్తుంటే నేను వెళ్ళింది నాకు జ్ఞాపకం వస్తుంది. దేవుని కోసం విసుగలేదు, దూరమని ఆగలేదు. దేవుని సన్నిధిలో చూడాలి, దేవుని సేవకులతో ప్రార్థన చేయించుకోవాలి, దేవుని సన్నిధిలో గడపాలని తృష్ణ, ఆశ. ఈరోజు నేను లక్షలాది మందికి, కోట్లాది మందికి దీవెనకరంగా మారతానని నా కలలో నేను ఊహించలేదు అని చెప్తుంటారు సేవకురాలు. ఎందుకు మాట చెబుతున్నానంటే, దేవుని సన్నిధికి వెళ్ళడానికి విసక్కూడదండి. ఏమో రేపు మీలో ఎంతమంది దైవజనురాళ్ళు అవుతారు, ఎంతమంది దేవుని సేవకులు అవుతారు, ఎంతమంది దేవుని రాజ్యాన్ని కట్టేవారుగా దేవుడు మిమ్మల్ని చేస్తాడో తెలియదు కదా. అందుకని దేవుడు ఈ దినం నీతో చెబుతున్నాడు, దేవుని కోసం విసుగు చెందకుండా రావాలి, దేవుని కొరకు విసుగు చెందకుండా పని చేయాలి, దేవుని సన్నిధిలో విసుగు చెందకుండా ప్రార్థన చేయి. ఎప్పటివరకు చేయాలంటే ఆ అద్భుతం పొందుకునే వరకు. ప్రార్థన చేస్తాను. 1 రోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది, ప్రార్థన. సంఘం ప్రార్థన ఆపట్లేదు. ఆ ఇల్లు ప్రార్థనతో కేకలు పెట్టేస్తున్నారు. ఆ ఇంట్లో కూర్చొని తలుపులు వేసుకొని. ఎందుకు ప్రార్థన చేస్తున్నారంటే వారి సంఘ సేవకుడు లోపలేశారు, చెరసాల్లో వేశారు, జైల్లో వేశారు. చెరసాల్లో వేసిన ఆ సేవకుడిని చంపమని ఆర్డర్స్ వచ్చాయి. సంఘం వెళ్ళి ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు మీ సేవకుడిని ఎవరన్నా తీసుకెళ్ళి లోపలి చంపేస్తారు అని మీరేం చేస్తారు? వెళ్ళొద్దు, మనల్ని కూడా కొడతారు అంటారు. ఎంతమంది వస్తారు? మీరు చేతులు ఎత్తండి. అదిగో చూసావా ఎంత ఆలస్యంగా ఎత్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా రావాలా? వస్తారా? నిజమేనా?
మళ్ళీ ఒకసారి హల్లెలూయా రండి. ఓ, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. ఎప్పటి వరకు ప్రార్థన చేశారంటే, ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారో వాడు వచ్చి ఆయన వచ్చి తలుపు కొట్టే వరకు ప్రార్థన చేస్తున్నారు. ఆయన వచ్చి కొడుతున్నాడు తలుపు. వీళ్ళకి ప్రార్థనే, ప్రభువా మా నాయకుడు తీసుకురా, మా పేతురుగా నేడు, మా పేతురుగా కట్లు తెగిపోవాలి, గొలుసు తెగిపోవాలి, తలుపులు పగిలిపోవాలి, అన్నాడు. ఆయన వచ్చి తలుపు కొడుతున్నాడు. ఒక అమ్మాయి లేచింది, చిన్నగా వచ్చింది. హే ఎవరు అని అడిగింది. నేను పేతురుని. అక్క, ఆంటీ 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 పేతురు అంకుల్ వచ్చాడు, డిస్టర్బ్ చేయమాకు, పేతురాలు పాడు లాగా ప్రార్థన పాడుగాను. ప్రార్థన చేస్తున్నారు కానీ, అద్భుతం కోసం ప్రార్థన చేస్తున్నారు కానీ, కనిపెట్టిన అద్భుతం వాళ్ళ ముందుకు వచ్చిన సంగతి తెలియలా. కొంతమంది ప్రార్థన ఇట్లే ఉంటుంది, ప్రార్థన చేస్తూనే ఉంటాం, మన జీవితంలో జరగాల్సిన జరుగుద్ది కానీ దాన్ని మనం చూడం. అది మైనస్, అదే మైనస్. ఆవిడ గమనించింది, తలుపు తీస్తే తలుపు దగ్గర ఎవరున్నారు? పీటర్. ఎప్పటి వరకు సంఘం ప్రార్థించిందంటే, పేతుర్ని దేవుడే తన దూతలను పంపి లాక్కొచ్చే వరకు. నేనేమనుకుంటున్నానంటే, ఒక దైవజనుడిగా నేను ఎలా పిక్చరైజ్ చేసుకుంటాను ఈ వాక్యం చదివేటప్పుడు అంటే, వీళ్ళ గోల ఆయన దగ్గరికి చేరింది. ఒరే, ఆ సంఘస్థులు చంపేస్తున్నారా, దూతలారా వెళ్ళండి, ఆ పేతురుని తీసుకుని వెళ్ళండి. దేవుడు నీ విషయంలో కూడా అలా చేయాలి. దేవుడు నువ్వు అడిగేది కూడా అలా దేవుడు నీకు అనుగ్రహించే వరకు నువ్వు దేవుని సన్నిధిలో నీ ప్రార్థన ఆపకూడదు. నువ్వేం అడుగుతున్నావు? నీ ఉద్యోగ విషయంలో దేవుని సహాయమా? నువ్వు అడుగు. నీ వివాహ విషయంలో సహాయమా? అడుగు. నీ వ్యాపార విషయంలో సహాయమా? అడుగు. నీ స్వస్థత విషయంలో సహాయమా? అడుగు. 38 years 38 సంవత్సరాలు ఆ కోనేటి దగ్గర కూర్చొని ఈసారైనా వెళ్ళాలి అనుకుని ప్రయత్నించాడు. ఆయన ప్రతి ప్రయత్నం ఫెయిల్ అయింది. కానీ ప్రయత్నిస్తున్న సంగతిని ఆయన చూశాడు. అక్కడ లేఖనంలో చాలా అద్భుతంగా రాసి ఉంటుంది. ఆ బెతస్దా కోనేరు దగ్గర కుంటివారు, గుడ్డివారు, మూగవారు, ఊచ కాలు చేతులు గలవారు ఉన్నారన్నట్టు. నేను ఊహించుకుంటున్నా, ఆ లేఖను చదివేటప్పుడు నా కళ్ళ ముందు కనబడుతుంది ఆ దృశ్యం. వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళందరి నుంచే యేసు ప్రభువారు ఇలా దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వీళ్ళు రోగులే, వీళ్ళకి స్వస్థత కోసమే వచ్చారు. కానీ యేసు దృష్టి 38 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ అడుగుతున్న వాడి మీదకి వెళ్ళిపోయింది. వాళ్ళందరిని దాటుకుని ఇలా ఏ బాబు అని ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయన నిరీక్షణ, ఆయన నమ్మకం, ఆయన ప్రార్థన 38 సంవత్సరాల తర్వాత దేవుడు విని ఆయన దగ్గరకు వచ్చాడు. ఒకవేళ అలా ఆయన అడగకుండా అక్కడ లేకుండా వెళ్ళిపోయినట్లయితే ఆయనకి స్వస్థత వచ్చేది కాదు. నేనేమి ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను మీకంటే, నీ జీవితంలో నీ ప్రార్థన కూడా ఇలాగే ఉండాలి. నువ్వేం అడుగుతున్నావు, నీకేం అవసరం, నీకేం కావాలి, ఒక పేపర్ మీద రాసుకో, ఒక డైరీలో రాసుకో. ఆ డైరీ నీతో ఎప్పుడు నువ్వు క్యారీ చేస్తుండాలి, నువ్వు పట్టుకోవాలి, నీ బ్యాగ్లో ఉండాలి. నీ బ్యాగ్లో ఈ కాదు ఉండాల్సింది, కాటుక, రెబ్బను, లేకపోతే దువ్వెన, పాండ్స్ పౌడరు, ఈ కాదు చండాలంగా, ఈ కాదు.
నీ బైబిల్తో పాటు ఒక డైరీ, లేకపోతే ఒక పుస్తకం, లేకపోతే ఒక పేపర్. ఆ పేపర్లో నీ అవసరతలన్నీ ఉండాలి. నువ్వు ఎక్కడ ఖాళీగా ఉన్నా ఆ ఖాళీగా ఉన్న దాని మీద, అంటే నువ్వు రాసుకున్న అవసరతల మీద ప్రార్థన చేసి, ప్రభువా సహాయం చేయ ప్రభువా. రైల్వే స్టేషన్కి వెళ్ళావా, అక్కడ బస్ స్టాండ్లో బస్ కోసం కూర్చున్నావా, కొద్దిసేపు టైం ఉందా, నీ బైబిల్ తీసి దాని మీద చేయబెట్టి, ప్రభువా సహాయం చేయ. దేవుడు అనుకోవాలా. బస్ స్టాండ్లో కూర్చొని కూడా అడుగుతుంది, రైల్వే స్టేషన్లో కూడా కూర్చోబెడుతుంది, మార్కెట్కి వచ్చిన చిచ్చి పొద్దాక అడుగుతుంది. అనుకోవాలి, దేవుడు అనుకోవాలి. మీకు ఇప్పుడు పోతే ఎక్కడ పోయి అడుగుతుంది, నా పరువు పోద్దని. దేవుడి నీ అవసరత తీర్చగలగాలి. హల్లెలూయా. అలా అడిగేవాడిగా నువ్వు ఉంటే నీకు దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, నీకు స్వస్థత ఇస్తాడు. ఇవాళ నేను అడిగాను, ప్రార్థించాను, నాకు స్వస్థత రాలేదండి, అందుకని దేవుడు నా ప్రార్థన వెళ్ళలేదండి అనుకుంటున్నాను. దేవుడు ఎందుకు వినడు? ఆయన చెవుల్లో ఏమైనా దూదులు ఉన్నాయా? లే. ఆయన చెవులు ఏమైనా వినపడకుండా మందగించబడ్డాయా? లేదు. ఆయన క్లియర్గా చెబుతున్నాడు, మీ ఘోష, మీ ప్రార్థన నేను చెవి ఎక్కకుండా నా చెవులు మందగించలేదు. నేను వింటాను, కానీ నువ్వెప్పుడు వరకు అడుగుతావు అని చూస్తున్నాడు ఆయన. విసుకగా అడుగుతున్నావు అనుకో, ఒకరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఏ స్వస్థత కోసం వచ్చావు, ఏ అద్భుతం కోసం వచ్చావు, ఏ ఉద్యోగం కోసం వచ్చావు, ఏ అద్భుతం దేవుని సన్నిధి నుంచి పొందుకొని వచ్చావు, ఈరోజు నువ్వు చేయాల్సింది ఒకటే, నీ ప్రార్థన ఆపొద్దు. ఏలియా ప్రార్థన ఆపలేదు. ఏలియా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళాడు. వర్షం కురవాలి, వర్షం కురిపించాలి, ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి ప్రార్థించాడు, అద్భుతం జరగలేదు. చేశాను కదా ప్రార్థన, పదరా శిష్య వెళ్దాం, ఇక దేవుడు ఈరోజు వెళ్ళలేదులే అని అలా. ఆయన ఏం చేశాడు తెలుసా? శిష్యుని పిలిచాడు, ఎవరా, ఏమన్నా మబ్బు పట్టినట్టుగా కానీ, వర్ష సూచన కానీ ఏమన్నా కనబడుతుందో చూడంటే, చూసి గురుగారు ఏం లేదండి అన్నాడు. అవునా, సర్లే అని మళ్ళీ ప్రార్థన చేశాడు. మళ్ళీ చెప్పాడు, మరలా ఏం కనపడలేదండి అన్నాడు. మరలీ చేశాడు, మరలా అడిగాడు, ఏం కనపడలేదండి. 7 మార్లు ఇలా చేశాడు. 7వ మారు శిష్యుడు పరిగెత్తుకుంటూ, గురుగారు ఏంట్రా? ఒక చిన్న మేఘం వచ్చింది, వచ్చిందండి. అప్పుడు అంటున్నాడు, ఇకబో ఆహాబుకి చెప్పు, సమృద్ధి అయిన వర్షం దేశంలో కురబోతుందని చెప్తున్నాడు. ఇప్పుడు శిష్యుడు అడగాల, ఏమని? వచ్చింది చిన్న మేఘమే కదండి అని. వచ్చింది చిన్న మేఘమే, కానీ విశ్వాసంతో పలుకుతున్నాడు, సమృద్ధి అయిన వర్షం వస్తుందని. నీ జీతం చిన్నదే, నీ సంపాదన చిన్నదే, నీ ఉద్యోగము చిన్నదే, నీ ఆదాయము చిన్నదే, కానీ నువ్వు విశ్వసిస్తే నీ జీవితంలో సమృద్ధిని ఆ చిన్నదానిలో నుంచే నువ్వు చూస్తావు. అయ్యా వీళ్ళందరికీ భోజనం పెట్టాలయ్యా, మరి మీ దగ్గర ఏమన్నట్టు తీసుకురండి అన్నాడు. ఏమి లేదయ్యా, ఏదో కొన్ని రేటుల్లో కొన్ని చేపలు ఉన్నాయి అంతే అన్నాడు. వాటిని తీసుకురండి అన్నాడు. అవి చిన్నయ్యా, అట్లా తీసుకురండి అన్నాడు. చాలామంది ఉన్నారయ్యా, నీకెందుకైనా తీసుకురావయ్యా. తీసుకొచ్చాడు, ఆయన చేతులు పెట్టాడు. ఆయన ఆశీర్వదించి ప్రార్థన చేసి పంచండి అన్నాడు. అక్కడ అనేక వేల మంది తినగా 12 గంపలు రొట్టెలు మిగిలినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. దానికి కారణం ఏంటంటే విశ్వాసం, ప్రార్థన, విసుగు చెందని ప్రార్థన. ఈ రాత్రి నువ్వు కూడా అలా చెయ్యి. నా భర్త మారలేదండి, చాలా ప్రార్థించానండి. నువ్వు చాలా ప్రార్థించలేదు. నువ్వు చెబుతున్నావు అంతే, నీకు అది గొప్ప ప్రార్థనగా కనపడుతుంది. నువ్వు చేసిన ప్రార్థన అది నీకు చాలా పెద్దగా కనపడుతుంది. నువ్వు అంటావు వచ్చి, నేను చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను డాడీ, నా భర్త మారలేదు. విసుగు చెంది ఇక నువ్వు ప్రార్థన చేయడం ఆపేశా. వస్తే వస్తాడు, లేకపోతే చేస్తాడు, ఆడే చేస్తాడు, నాకెందుకు. మీకు ఒక మంచి మర్మం చెబుతా, ఇది మీరు వినాలి. తాగుబోతా భర్త నీకు, తిరిగిపోతాడా నీ భర్త, అనుమానపు వ్యక్తి నీ భర్త, చెడ్డ స్వభావం కలిగిన వాడా నీ భర్త, అయితే నీకు ఒక గుడ్ న్యూస్. ఏంటా గుడ్ న్యూస్ అంటే, వాడిని రక్షించే భారం, పని నీకే దేవుడు పెట్టాడు. అందుకని వాణ్ణి నీకు భర్తగా ఇచ్చాడు.
దేవుడు అనుకున్నాడు ఈ తాగుబోతుడిని, ఈ అనుమానపోడిని, ఈ మూర్ఖుడిని మార్చాలంటే ఈమైతేనే మార్చిద్దని నీకు జత చేశాడు. నువ్వేం చేయాలి తెలుసా? ఆ వ్యక్తి రక్షణ కోసం విసుగు చెందకుండా ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. నేను విసుగు చెందాను డాడీ. చాలామంది మాకు ఎక్కువ ఫోన్స్ అయ్యే, మమ్మల్ని ఎక్కువ కలిసే వాళ్ళు అదే చెబుతారు. ఇక నా భరించలేక విడాకులకి కోర్టుకు వేసా డాడీ. నువ్వు విడాకులకు వేయడానిక, నువ్వు విడిపోవడానిక దేవుడు నిన్ను కలిపింది, వివాహం చేసింది? నన్ను చాలామంది అడుగుతుంటారు, పాస్టర్ గారు మేము ఇట్లా విడిపోదాం అనుకుంటున్నామండి అని. ఈ మధ్య కాలంలో కూడా నాకు ఒక కేసు నా దగ్గరకు వచ్చింది. నేను వ్యక్తిగతంగా పేర్లు చెప్పను. చాలా ఉన్నతమైన స్థాయిలో, స్థితిలో ఉన్నటువంటి కుటుంబం అది. చాలా మంచి గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఫ్యామిలీ. మేము ఇక నాకు ఓపిక లేదు పాస్టర్ గారు అంటున్నాడు ఆ యజమానుడు. నా భార్య నా మాట వినడం లేదు. వారి కుటుంబం మాటే, వారి తల్లిదండ్రుల మాటే వింటుంది. ఎంతసేపటికి రకరకాలుగా మాట్లాడుతుంది. నాకు విసుగొచ్చేసింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు పాస్టర్ గారు, నీ ఒపీనియన్ ఏంటి చెప్పన్నాను. ఆయన దైవ భయం కలిగిన వాడు. ఆయన ఒక మాట అన్నాడు, మేము కలిసి ఉండాలని నాకు మనసులో ఉంది పాస్టర్ గారు, కానీ నా భార్య ఏమో విడిపోదామంటుంది, విడిపోదామంటుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. మీరైతే మంచి సలహా ఇస్తారని మీ దగ్గరికి వచ్చానని లాస్ట్ వీక్ తైలాభిషేక విజయవాడలో జరిగినప్పుడు వచ్చాడు ఒక ఆయన. లాస్ట్ వరకు వెయిట్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని లాస్ట్ వరకు కూర్చున్నాడు ఆయన. చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు ఆయన. తన భార్య కూడా చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. ఇద్దరు డాక్టర్స్, గవర్నమెంట్ డాక్టర్ అండి. ఎంత శాలరీ వస్తుందో చూడు, ఎంత సంతోషంగా బ్రతకొచ్చో చూడు కుటుంబం. చివరి వరకు వెయిట్ చేసి నా కోసం కూర్చొని అపాయింట్మెంట్ తీసుకొని కలిశారు ఆయన. నేను చెప్తాను వెళ్ళండి అన్నాను. ధైర్యంగా సంతోషంగా వెళ్ళాడు. ఒక దినం నేను ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పాడు, ఆ కుటుంబం కట్టబడాలి, అది విడిపోవటానికి కాదు. ఆ భార్య ఈయన ద్వారానే మార్చబడుద్ది. ఈయన ద్వారా తన భార్యని నేను రక్షించుకోవాలి. అందుకనే ఆ కుటుంబం కట్టబడాలని నాకు దేవుడు చెప్పాడు. నేను చెప్పాను. తర్వాత నాకు ఒక రాత్రి నేను బళ్ళారిలో మీటింగ్స్లో ఉన్నప్పుడు ప్రభువు నాతో మాట్లాడినప్పుడు నేను ఆయనకు ఫోన్ చేసి చెప్పాను, సార్ పరిశుద్ధాత్మ దేవుడు ఇలా చెప్పాడు, మీ కుటుంబం కట్టబడాలి, మీరు విడిపోవద్దు, మీ కుటుంబం కలిసి ఉండాలి, ప్రార్థన చేయండి, నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తానని చెప్పాను. దేవుడు విడిపోవటానికి కాదు. ఇక్కడ మన సంఘంలో ఒక బిడ్డ ఉండే, నేను పేరు చెప్పను, డాడీ నాకు విసుకొచ్చింది, ఇక నా భర్త నా దగ్గరకు వస్తాడని మాకు ఇక నమ్మకం లేదు. ఎందుకంటే అంత డిస్టర్బ్ చేశాడు, అంత కిరాతకంగా హింసించాడు ఆ పాపని. ఘోరం, తట్టుకోలేకపోయిందండి. ఎన్నిసార్లు చచ్చిపోవాలనుకుందో. మా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే చెప్పాడు, ఆమె భర్త నుంచి ఆమెను విడిపోవడానికి వీల్లేదు, ఆమెను కలుపుతాను, ఆమె కుటుంబాన్ని కడతాను, ఆమె జీవితాన్ని ఆశీర్వదిస్తాను, ఆమె ద్వారా ఆ భర్త మారతాడు. నేను చెప్పాను, బిడ్డా నీ భర్త మారుతాడు, వెళ్ళు, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసిందండి. ఎన్ని సంవత్సరాలు నాకు సరిగా నేను గుర్తులేదు, కానీ ప్రార్థన చేసింది విసుగు చెందకుండా చేసిందండి. మేము కూడా విసుగు చెందకుండా చేసాం. రీసెంట్గా తన భర్త తన దగ్గరకు వచ్చాడండి. గట్టిగా చెప్పలేకపోయాడు. ఇంకేం కావాలి చెప్పండి, ఇంకేం కావాలి? వీడు నాకు వద్దులే అని వెళ్ళిపోతే దేవుని ఉద్దేశం నెరవేర్చగలిగేది అమ్మాయి లేదు. నీ జీవితం నా జీవితం అంతే. విసుగు చెందకుండా ప్రార్థన చేస్తే దేవుని కార్యాన్ని మనం చూస్తాం. అందుకని మీ ప్రార్థన ఎప్పుడు విసుగు చెందొద్దు, మీ ప్రార్థనలో ఎప్పుడు బ్రేక్ అవ్వద్దు, మీ ప్రార్థన ఎప్పుడు ఆగొద్దు, మీ దేవుని సన్నిధికి రావడం ఇప్పుడు ఆగొద్దు. ఒకరోజు వెళ్ళాను, స్వస్థత రాలేదు. ఒకసారి వెళ్ళాను, స్వస్థత రాలేదు. ఒకసారి వెళ్ళాను, అద్భుతం జరగలేదు. ఇక వద్దులేను, వెళ్ళిపోవద్దు. ఇటు పట్టుకున్నారు మంచం మీద వాడిని.
మంచం మీద ఒక ఆయన ఉన్నాడు. ఆయన పక్షవాతంతో బాధపడుతున్నాడు. నలుగురు వచ్చారు మంచం పట్టుకొని. యేసయ్య దగ్గర తీసుకెళ్లాలని వచ్చారు. జనం ఉన్నారు, కుదరలేదు. ప్రయత్నం చేస్తున్నారు, నెడుతున్నారు మంచం పట్టుకొని. ఎక్కడ జనం? ఇంటి నిండా జనమే ఉన్నారు. పక్కన వాళ్ళు అంటున్నారు ఈ నలుగురితో, ఏ బాబు ఎట్టెళ్తావా ఎంతమంది జనం ఉంటే? వెనకరండి అంటున్నారు. ఈ నలుగురు అంటున్నారు, లేదు సార్ వాడు పాప చాలా బాధపడుతున్నాడు సార్ ఎట్టొకటి తీసుకెళ్తాం సార్ ప్లీజ్ సార్. అందరూ అంటున్నారు, పిచ్చోడు మంచం దగ్గర తీసుకెళ్తారు. తీసాడే చాలా డిస్టర్బెన్స్గా ఉన్నారు మీరు. అది తగులుతుంది, ఈ కోడి తగులుతుంది, ఈ మంచం ఈ పక్క తగులుతుంది, పక్క అంటున్న వాళ్ళు విసుగు చెందకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారట. వీలు పల్లా కలపడానికి కుదరలా. ఏ లాభం లేదనుకున్నారు. ఇంటి పైకి ఎక్కేశారు. ఇంటి పెంకులని తీశారు. వాళ్ళకెంత ఓపిక. ఇంటోడు ఏమనాలి మరి? బాబు పెంకులు అసలే మేము లేని సస్తా అంటే మళ్ళీ నువ్వు పెంకులు తెస్తావేమో అనాలా వద్దా అనే ఉంటాడు. అన్నా కూడా, బాబు నీ పెంకులకు డబ్బులు ఇస్తాలేవా, ఆగోయా. ఇటు పరిస్థితి చూడవా. అంటే ఒక సోల్, ఒక ఆత్మను రక్షించడానికి వారు పడుతున్న ప్రయాసను గమనించండి. ఒక వ్యక్తికి మేలు జరగాలని వారు చేస్తున్న ప్రయత్నం చూడండి. క్రైస్తవ జీవితంలో ఇది నేర్చుకోండి. నీ ప్రక్కవాడికి మేలు జరగడం కోసం నీ ప్రయత్నం ఆపొద్దు. నీ ప్రక్కవాడు మేలు పొందుకోవడం కోసం నువ్వు ఏదో ఒకటి చేయగలగాలి. విసుగు చెందలేదండి. పెంకులు తీశారు, కట్టెలు తీసేశారు, మంచానికి తాడు కట్టారు. నేను అంటున్నాను, ఎన్నిసార్లు ఆ పెంకుల దగ్గర జారిపడ్డారో ప్రదీప్. కానీ ప్రయత్నం ఆపారా? ఆపలా. నీవు కూడా ఈ మందిరానికి వచ్చేటప్పుడు నిన్ను అంటారు, ఎందుకమ్మా సారపాక దాకా వెళ్తున్నావు? వద్దు, ఆపు. మన ఇంటి పక్కనే చర్చ్ ఉంది, మన ఊర్లో చర్చ్ ఉంది, మన ఇంటి ముందు మందిరం ఉంది, ఇక్కడికి వెళ్ళరాదని. కానీ నీ ప్రయత్నాన్ని నువ్వు ఆపద్దు. ఎవరెవరో ఏదో చెబుతారు, ఎవరెవరో ఏదో నీకు రకరకాలైన మాటలు చెబుతారు. నీ విశ్వాస జీవితాన్ని దెబ్బ కొట్టి నీ ఆత్మ జీవితాన్ని వెనక్కి లాగడానికి వినొద్దు. విన్నావా స్పాయిల్ అయిపోద్ది, పాడైపోద్ది నీ జీవితం. వాళ్ళు వినకుండా విసుగు చెందకుండా ప్రయత్నం చేసి దింపారు. దింపగానే యేసు ప్రభు వారు చూసి అతను ఏమన్నాడంటే, నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పరిపెత్తుకొని లేచినాడు, స్వస్థత పొందుకున్నావు పో అన్నాడు. అక్కడ రాయబడి ఉంటుంది. ఇంటికి వెళ్ళాక చదవండి ఈ మాట, ఇక్కడ కాదు. షాక్ అయిపోయాను నేను. షాక్ అంటే షాక్కే షాక్. ఏంటంటే వాడు పడుకున్న మంచం లేపి వాడి మీద పెట్టుకొని హల్లెలూయా రండి. ఎంత సంతోషం. వాడు పడుకున్న మంచం ఎన్ని సంవత్సరాలు పడుకున్నాడో, ఆ మంచాన్ని ఎత్తుకున్నాడు అంతే. అప్పటిదాకా అతను లేవలేకపోయాడు, కదలలేకపోయాడు. స్వస్థత వచ్చింది. విసుగు చెందలేదు వారు విసుగు చెంది మా వల్ల కాదులే, ఇప్పుడు కుదరదులే అని వెనక్కి వెళ్తే ఆ వ్యక్తికి స్వస్థత వచ్చేది కాదు. నీ జీవితంలో కూడా అంతే. స్వస్థత రాదు, విసుగు చెందదు. ఒకసారి వచ్చాను, స్వస్థత జరగల. 2 సార్లు వచ్చాను, స్వస్థత జరగల. 3 సార్లు వచ్చాను, స్వస్థత జరగల అని ఆగొద్దు. 7 సార్లు మునుగన్నాడు. ఒకసారి మునిగాక రాలే. నయమని అంటున్నాడు, ఏం రాలేదుగా అన్నాడు. సార్ ఇంకొక 6 సార్లు ఉందిగా మునిగన్నాడు. సరేలేని మునిగాడు. ఏంటి మునగలేదు, స్వస్థత రాలేదుగా. ఇంకా 5 సార్లు ఉందిగా మునిగాడు సార్ అన్నాడు. మునిగాడు, రాలా. 4 మునిగాడు, రాలా. 3, 2, ఇక 7వ సారికి వచ్చాడు. మునగ్గానే ఏమొచ్చింది? స్వస్థత. 1, 2, 3 సార్లు మునిగినప్పుడు విసుగు చెంది, ఈ నీళ్ళల్లో మునగడం ఏంటి, నాకు వద్దులే అని వెళ్ళిపోలే. అసలు మొదట నాకు వద్దు అన్నాడు. ఎందుకన్నాడు మీకు తెలుసా? ఆయన మునగరని ఎందుకన్నాడు తెలుసా? ఆయన మునగరు, ఈ నీళ్ళల్లో మునగరు. నేను మా దేశంలో బోల్డ్ నదులు ఉన్నా, ఏనేంటి ఈ నదిలో దిగమన్నాడు అని అన్నాడు. కోప్పడ్డాడు కదా నయమాను. ఎందుకన్నాడు తెలుసా? ఆ నది చాలా మురికి నీరు వచ్చే నది, అది మంచి నీరు వచ్చే ప్రవహించే నది కాదు. అందుకని నయమాను కోప్పడ్డాడు. లేదా మునిగేవాడే.
ఆ మంచిది కాదు, ఆ నీరు, ఆ నది, అర్ధాన నది మంచిది కాదు. ఆ నదిలో మునుగు అన్నప్పుడు ఆయన కోపం అందుకని వచ్చింది. ఈ మురికి నీళ్ళల్లో నన్ను మునగమంటాడు ఆయన. అప్పుడప్పుడు కొన్ని కఠినమైన పరీక్షలు పెడతాడు దేవుడు. ఈ పని నువ్వు చెయ్యి, నేను చేస్తాను, నీకు అద్భుతం అంటాడు. అది కఠినంగా ఉన్నా నువ్వు చేసావంటే అద్భుతం, నయమాను పొందుకున్నట్లుగా నువ్వు కూడా పొందుకుంటావు. రాత్రి విసుగు చెందకుండా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రార్థన ఆపకుండా కొనసాగిస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఎక్కడ ఆపావో ప్రార్థన, ఎక్కడ ఆగిందో నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన, అక్కడి నుంచి నువ్వు మరలా ప్రారంభించు. అక్కడి నుంచి ప్రారంభించు, కొత్తగా కాదు. ఎక్కడ ఆపావో అక్కడి నుంచి ప్రారంభించు. అక్కడి నుంచి నీ ప్రార్థన ప్రారంభించు. ఎన్ని రోజుల క్రితం నీ ప్రార్థన ఆగిందో ఆత్మలో అక్కడికి వెళ్ళు. ఇక్కడే నేను ప్రార్థన ఆపింది, ఇక్కడి నుంచి మరలా ప్రార్థన చేస్తానని మోకరించి ప్రార్థన చేయి. గొంతెత్తు, నీ అవసరత తీరే వరకు, నీ స్వరం దేవుడు వినే వరకు, నీ దగ్గరికి దేవుడే దిగొచ్చి నీకు సహాయం చేసే వరకు ప్రార్థన చేయటం ఆపక. మోకరించు, మోకరించు, ప్రార్థన చేసుకుందాం. మోకరించు, మోకరించి దైవజనులు ప్రార్థిస్తుండగా మనం ప్రార్థనలోకి వెళ్దాం. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడ మహోన్నతుడు దేవా, నీకు వందనాలు డాడీ. ఈరోజు ప్రభా అద్భుతమైన రీతిలో మాతో మాట్లాడారు. నిజమే, మాకున్న సమస్యల గూర్చి నీ దగ్గరకు వచ్చి మర్రపెట్టి, అయ్యా పరిష్కరించు, మా పరిస్థితులు మార్చని అడుగుతూ, మా పరిస్థితి మారక నా దేవుడు నా మాట వినట్లేదేమో, నా ప్రార్థన ఆలకించట్లేదేమో, అందుకని నాకు న్యాయం చేయట్లేదు, ఇంక నేను ఆపేస్తానని ఆపేసిన వారు ఎంతోమంది ఉన్నా. యేసయ్యా ప్రభా, నా తండ్రి, కానీ ఆ విధవరాలు ప్రభా న్యాయం జరిగే వరకు ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గర మొర్ర పెడుతూనే ఉంది. అటువంటి అనుభవం మాకు కూడా ఇవ్వయ్యా, అటువంటి అనుభవం మాకు కూడా ఇవ్వయ్యా. ఆ అన్యాయస్తుడు న్యాయాధిపతే ఆ విధవరాలకి న్యాయం చేసి పంపాడు. మరి మంచి న్యాయాధిపతివి, మాకెందుకు న్యాయం చేయవయ్యా? ఖచ్చితంగా న్యాయం చేస్తావు, మా సమస్యలు పరిష్కరిస్తావు, మక్కర తీరుస్తావు. దేవా, మేము ఏది అడిగినా మాకు అనుగ్రహించే తండ్రివి ప్రభా. ఈ రాత్రి మేము తెలుసుకున్నాం అయ్యా, ఆ విధవరాల్లాగా నేను కూడా విసుగుగా ప్రార్థిస్తానయ్యా, కార్యం జరిగే వరకు ప్రార్థిస్తానని బిడ్డలు తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానంలో ప్రతి ఒక్కరిని స్థిరపరచు. విసుగుగా ప్రార్థించి నీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క కార్యాన్ని పొందుకొని నీ సాక్షులుగా ఉండడానికి నీ కృప అనుగ్రహించమని అయ్యా, విత్తబడిన ప్రతి మాట ప్రతి హృదయంలో ఫలభరితంగా మార్చినందుకు నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. గట్టిగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ఇక మీకు చింత ఉందా, భయం ఉందా, దిగులుందా? ఇక దిగులు లేదు. మీకు ఆన్సర్, మనకు ఆన్సర్ వచ్చే వరకు యేసయ్యను విడిచిపెట్టకుండా ప్రార్థిస్తూనే ఉంటే ఖచ్చితంగా మన దేవుడు మనకు న్యాయం చేస్తాడు. ప్రదీప్, అంతేనా? న్యాయం చేస్తాడు, మనకి ఖచ్చితంగా వస్తుంది జవాబు, రాకుండా అయితే ఉండదు. అందుకే ఈ రాత్రి మాట్లాడాడు ఆయన, నీకు న్యాయం చేస్తానని ప్రభు చెప్తున్నారు. మరి ఎక్కడ బ్రేక్ చేశారో ఆ ప్రేయర్ మీరు కంటిన్యూస్ చేయండి. దేవుడు అద్భుతమైన రీతిలో 2025 దాటానికి లేదు. ఈ 2025లోనే మీరు అడిగిన ప్రతి ఈవికి జవాబు రావాల్సిందే. హల్లెలూయా,
అట్లా ఒక టార్గెట్ పెట్టుకోండి, ప్రేయర్ చేయండి, ఇస్తాడు దేవుడు. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాడు. మనకు న్యాయం జరిగిద్ది ఖచ్చితంగా, అంతేనా? న్యాయం చేసే దేవుడు మనకున్నాడు కనుక దేవుని మనమందుకుని నమ్మకంతో ప్రార్థన చేద్దాం.